హలో గాయ్స్, వెల్కమ్ టు మహి విత్ హార్ది. ఏంటి తల్లి కూతుర్లు ఇద్దరు ఎల్లో కలర్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? మా మేనత్త వాళ్ళ ఇంట్లో మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అయితే ఈరోజు వచ్చేసి హల్దీ ఫంక్షన్ పెట్టారు, అందుకనేసి ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నాం. ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా అందరూ కలిసి ఆటోలో వెళ్ళాము. ఇంకా అయితే మేము ఫంక్షన్ ప్లేస్కి వచ్చేసాము. ఇంకా ఇదే అన్నమాట ఫంక్షన్ ప్లేసు. తనే మా మేనత్త స్పెట్స్ పెట్టుకుంది కదా, తను ఆ పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళ మనవరాలు అనమాట. తనదే ఫంక్షన్ ఇప్పుడు. ఇంకా అమ్మాయిని బయటికి తీసుకొచ్చి కొంచెం షూట్లా చేశారనమాట. సాంగ్స్ అవి చేయడానికి కొంచెం వీడియో క్లిప్స్ అవి తీశారు. ఇంక ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. మా హాద్వి గడు చూసారా అసలు ఎంత మంచిగా ఫోజులు ఎత్తున్నాడు దాని మీద నుంచుని. వాడికి అయితే ఆ ఫ్లవర్ సీట్ నచ్చినట్టుంది, అక్కడే కూర్చుంటానని చెప్పేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేది అనమాట. ఇంకైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. అందరూ అక్షింతలు వేస్తున్నారు. మేము కూడా అక్షింతలు వేసేసి పిక్స్ తీసేసుకున్నాము. ఇంకా వీళ్ళిద్దరు అయితే మా చెల్లి మా తమ్ముడు అన్నమాట, మా పిన్ని వాళ్ళ పిల్లలు. మేమందరం కలిపి ఒక పిక్ అయితే తీసేసుకున్నాము. ఇంకా హాద్వి గారు చూసారా అస్సలు నా చెయ్యి అయితే దిగలేదు. ఇంకా చిన్న పిల్లలందరినీ కలిపి కొన్ని పిక్స్ తీద్దామని చెప్పేసి కూర్చోబెట్టారు. ఆ పాప అయితే పాపం చాలా ఏడ్చేసింది. ఇంకా అక్షింతలు వేయడం తాంబూలాలు తీసుకోవడం అయిపోయాక పిల్లలందరూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఈ పిల్లలందరూ చేసే డ్యాన్స్ ఒక ఎత్తు అయితే మధ్యలో మా అత్త జాయిన్ అయింది, అది ఒక ఎత్తు అన్నమాట. ఏజ్తో సంబంధం లేకుండా వీళ్ళతో పాటు సమానంగా డ్యాన్స్ చేసింది గ్రేస్ఫుల్గాని. చూసారు కదా ఎంత ఫాస్ట్గా డ్యాన్స్ చేస్తుందో. ఇటువంటి వాటిలో మా అత్త అయితే ఫస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలతో సమానంగా చేసిందనమాట. అసలు ఏజ్తో సంబంధమే లేకుండానే సాంగ్ పెట్టడం పాపం ఊపు వచ్చేసింది. నాకెందుకో వీళ్ళందరికన్నా కూడా మా అత్తే బాగా చేసిందేమో అనిపించింది నాకైతే. అయినా అలానే ఉండాలి ఈ రోజుల్లో. హ్యాపీగా అన్నీ మర్చిపోయి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉంటేనే బాగుంటుంది అన్నమాట లైఫ్. చూసారు కదా అసలు ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాం. ఇంక మా బిట్టుగాడిని అయితే డ్యాన్స్ చేయమంటే ఏదో చేయాలన్న టైప్లో చేస్తున్నాడు అంతే. వీళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు. ఇంక ఈయన ఎవరో మధ్యలో జాయిన్ అవ్వి ఈయన కూడా డ్యాన్స్ చేశారనమాట, వాళ్ళ రిలేటివ్స్. ఇంకా మా అత్త డ్యాన్సుల్లో నా ఫేవరెట్ పార్ట్ అన్నమాట ఇది. మా విజయగాడితో చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేసిందో. వాళ్ళ మనవాడు అన్నమాట వాడు. చూసారు కదా అసలు ఎంత బాగా చేస్తుందో. నాకైతే ఫుల్ హ్యాపీ మూమెంట్ అనమాట అది చూస్తుందంటే. నాకే కదా అందరికీ ఫేస్లో ఒక మంచి స్మైల్ వచ్చింది ఆ మూమెంట్ని చూస్తుంటే. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా డ్యాన్స్లు అయిపోయాక మళ్ళీ కొన్ని పిక్స్ తీశారనమాట ఆ అమ్మాయికి. ఇంకా వీళ్ళందరితో చిన్న క్లిప్ ఏదో తీపిద్దామని చెప్పేసి ఓపమన్నారు పౌచింగ్లో. ఎవరైతే చేయలేదు. మా అమ్మ ఏదో కొంచెం అటు ఇటు ఊపింది. ఇంక ఇక్కడ చిన్న స్టెప్లు వేస్తున్నారు మళ్ళానే. ఇంకా మంగళ స్నానం అయితే స్టార్ట్ చేస్తారనమాట, నలుగు పెడుతున్నారు. ఇంకా హడావిడి ఇక్కడే కదా ఉంటుంది. ఇంకా అందరూ పసుపు రాయడము, రాసుకోవడము, వాటర్ చల్లడం అంతానే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను కూడా వెళ్ళి పసుపు రాస్తున్నాను అనమాట. పసుపు రాసేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తిను అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పసుపు రాసి నలుగు పెట్టేసి పిక్స్ అయితే తీపించుకున్నారు. ఇంకా వాళ్ళ అమ్మకినే ఆ అమ్మాయికి స్టిల్స్ తీస్తున్నారనమాట, నలుగు పెట్టినట్టు దిష్టి తీసినట్టు అదిని. ఇంకా తను వాళ్ళ అమ్మకి చెప్తున్నారనమాట ఎలా చేయాలని చెప్పేసి. లాస్ట్ టైం చేసింది బాగా వచ్చిందని చెప్పేసి ఇంకా ఫైనల్ చేసేసారు. ఇంకైతే స్నానం చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే వీళ్ళు నలుగురు రాసుకుంటున్నారు అనమాట, పసుపు పూసుకుంటున్నారు అందరు కలిపి.
ఇక్కడ నేను మా హాద్వి మా అమ్మ అయితే చిన్న క్లిప్ తీసుకున్నాము. ఇంకా వాటర్ వేయడం స్టార్ట్ చేశారు అప్పటికే. ఇంకా మా అమ్మ మా పిన్ని అనమాట వీళ్ళిద్దరుని, వీళ్ళు కూడా వాటర్ వేసేసారు. నేను వాటర్ వేద్దామని చూసాను కానీ నాకైతే ఆ ఛాన్స్ దొరకలేదు. వెళ్ళడం నా పక్కకి తోయడం ఇంకొకరు ఎవరొకరు వెళ్ళడం అలాగే అయిపోయింది అనమాట. నేనైతే అసలు వాటర్ వేయలేదు. లాస్ట్లో అయితే పిక్స్ కోసం ఏదో జల్లమన్నారనమాట. అప్పుడు జల్లానంతే. నేను వెళ్ళడం అదిగో చూసారు కదా, ఎవరో ఒకరు రావడం మధ్యలో నేను సైడ్కి వచ్చేయడం ఇదే జరిగిందనమాట. బిందు పట్టుకుని అలా నుంచున్నాను అంతే. నేనైతే అక్కడ వాటర్ వేయలేదు వాళ్ళకి. లాస్ట్లో ఏమన్నారు కానీ ఇంకెందుకులే అని చెప్పేసి వేయలేదు. ఇదిగో పిక్స్ తీయడానికి అయితే వాటర్ వేయమన్నారు అనమాట. అందులో మనం ఏం పడాం కానీ జస్ట్ ఆ వాటర్ పడతాయి. ఆల్బమ్ వచ్చాక ఆ పిక్స్ కూడా నేను వీడియో తీసి పెడతాను. పిక్స్ అయితే చాలా పేషెన్స్గా తీశారు వాళ్ళైతే. నవ్వుతానే చెప్పారనమాట మనకి, స్మైల్ చేయండి, అడ్జస్ట్ చేసుకోండి, అలా నుంచోండి ఇలా నుంచోండి అని చెప్పేసి చాలా పేషెన్స్తో చెప్పారు. అలా చెప్తే ఫోటోగ్రాఫర్స్ ఎన్ని పిక్స్ అయినా తీసుకోవచ్చు మనం. టైం లేకపోయినా సరే ఎన్ని కవర్ చేయాలో అన్నీ కవర్ చేశారు. సరే టైం లేదు కదా ఎందుకులే ఏదో తీసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ఆ మూమెంట్లో ఏమేమి కవర్ చేయాలో అన్నీ కవర్ చేశారనమాట. ఇంకా లాస్ట్లో మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చేసి ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళిపోయాక భోజనాలు పెట్టారనమాట. ఇంకా భోజనాల దగ్గర కవర్ చేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా తిన మా చెల్లి మా హాద్వి ఇద్దరు నుంచి చూస్తున్నారనమాట. అందులో దిగుతాను అందే.